ఇది మీ JR10 టీవీ న్యూస్ తెలంగాణ. మన కిష్టాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి మన కళ్యాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాదారపు శ్రీనన్నకు కిష్టాపూర్ గ్రామం తరఫున స్వాగతం తెలుపుతూ, గతంలో జనవరిలో మన కిష్టాపూర్ గ్రామం చెందిన అరికల ఏగొండ గారి భార్య యాదమ్మ అకాల మరణం చెందడంతో ఆ రోజు అందరం కూడా చాలా దుఃఖసాగరంలో మునిగిన విషయం తెలిసే. అతి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకొని తను అనారోగ్యంతో కొన్ని రోజులలోనే ట్రీట్మెంట్ అవుతూ చనిపోవడం బాధాకరం. ఆమెకు 2 ఆడపిల్లలు ఉండడం కూడా మనకు తెలుసు. తను ఎంప్లాయీగా పనిచేస్తూ కూడా పిల్లలను చూసుకుంటూ ఈరోజు వరకు నడిపిస్తున్నాడు. ఆ విషయం తెలిసి మన సీనన్న గారికి గెలపడంతో ఆ రోజు చావు తర్వాత 2 రోజులకు వచ్చి నేను ఆ ఇద్దరి ఆడపిల్లల పేరు మీద చెరొక 5,000 ఫిక్స్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు ఏదైతే కళ్యాణ్ ఫౌండేషన్ స్థాపించిండో, కళ్యాణ్ అంటే సీనన్న వాళ్ళ పెద్ద కుమారుడు, ఆయన కూడా గత 2 సంవత్సరాల క్రితం చిన్న సమస్యతో ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది. అతని జ్ఞాపకాల కోసం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అక్కడ ప్రగతి నగర్లో కుకట్పల్లిలో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నా కోరిక మేరకు మా గ్రామంలో కూడా వాడు కూడా గరీబ్ వాడే కాబట్టి 2 అమ్మాయిలు ఉన్నారన్న, ఏదో కొంచెం మన ట్రస్ట్ నుంచి సహాయం చేయమని అడిగిన వెంటనే చెరొక 5,000 ఇస్తాను ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు మేము తనని తీసుకొని ఈరోజు కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మా కిష్టాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మా వార్డు మెంబరు మా దుర్గన్న, పెద్దలు నరసింహులు, ప్రవీణ్ వాళ్ళందరి సమక్షంలో వారి ఇరువురికి కూడా కిసాన్ సమృద్ధి యోజన పథకం అనేది 2 ఆడపిల్లలు ఉండే స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో ఉంది కాబట్టి అటు పోస్ట్ ఆఫీస్ వాళ్ళ అకౌంట్లో పర్సనల్గా చెరొక్క 5,000 రూపాయలు ఈరోజు అన్న జమ చేయడం జరుగుతుంది. అట్టి పాస్బుక్లు అన్న చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా కోరిక మన్నించి నేను అడిగిన వెంటనే తన దాతృత్వం చాటుకొని వారి కుమారుడు పేరు మీద 5,000 రూపాయలు 10,000 ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా గ్రామం తరఫున.